ఆగస్టు 21 నుండి పెట్రోల్, మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ ఇంకా బంగారు వస్తువులు కొన్నప్పుడు మీకు ధరలు ఎక్కువయ్యాయని అనిపిస్తుంది. ఎందుకంటే వాషింగ్టన్లో ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల. President Donald Trump says India will pay a tariff of 25% starting on Friday. ఆగస్టు 6, 2025న యుఎస్ఏకి ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ గారు ఇండియా పైన ఎక్స్ట్రా 25% ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ ఎక్స్ట్రా 25% ట్యాక్స్ అనేది ఆగస్టు 21 నుంచి ఇంప్లిమెంట్ చేయాలని వారు సైన్ చేశారు. వీటి మీద ట్యాక్సెస్ ఇంక్రీజ్ అయితే మనకు ఏమవుతుందనే ఆలోచన మీకు రావచ్చు. ట్రేడ్స్ మీద ట్యాక్సెస్ ఇంక్రీజ్ అయితే ఇండియా నుంచి యుఎస్ఏకి ట్రాన్స్ఫర్ అయ్యే గూడ్స్ అన్ని తక్కువ మొత్తంలో ట్రాన్స్ఫర్ అవుతాయి. దానివల్ల యుఎస్ఏ నుండి భారతదేశానికి డాలర్స్ అయితే ఎక్కువ రావు. దాంతో డాలర్ వాల్యూ పెరుగుతుంది, ఇంకా రూపీ వాల్యూ అనేది తగ్గడం జరుగుతుంది. దానివల్ల భారతదేశంలో వస్తువులపై వాటి ధరలు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అసలు సడన్గా ట్రంప్ గారు ఈ ట్యాక్సెస్ని ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఆగస్టు 2025లో భారతదేశం రష్యా నుండి ఎక్కువ మొత్తంలో ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. దానివల్ల యుఎస్ఏ ఇండియా పైన ఈ 25% టారిఫ్ని పనిష్మెంట్ కింద యాడ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. అయితే రష్యా నుండి ఆయిల్ తీసుకుంటే యుఎస్ఏ ఎందుకు ట్యాక్స్ పెంచాల్సి వచ్చింది? ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గత కాలంలో రష్యాకి యుక్రెయిన్కి జరిగిన వార్లో 2 దేశాలకి చాలా నష్టం కలిగింది. యుఎస్ఏ ఇండైరెక్ట్ గా రష్యాని వార్ నుంచి సస్టైన్ కాకుండా చెయ్యాలనే ప్రయత్నంలో ఉంది. దానివల్ల ఏ దేశాలైతే ఆయిల్ తీసుకుంటున్నాయో ఆయా దేశాల మీద ట్రంప్ గారు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ మీద ట్యాక్సెస్ పెంచడం జరిగింది. అయితే ఈ విషయంపై మన భారతదేశం ప్రధానమంత్రి మోదీ గారు ఏమన్నారంటే, యుఎస్ఏ ట్యాక్స్ పెంచినంత మాత్రాన ఇండియా యుఎస్ఏకి లొంగి రష్యా నుండి ఆయిల్ తీసుకోకుండా ఉండదు. వారు ఎంత ట్యాక్స్ పెంచినా భారతదేశం దాన్ని భరిస్తుంది అని అన్నారు. ఇప్పుడు 21 ఆగస్టున 2 దేశాలు ఈ విషయంపై చర్చించుకొని దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారా, లేదా ఇండియా అండ్ యుఎస్ఏ మధ్యలో ఒక కొత్త ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అవుతుందా?